ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. తెలుగు మెథడాలజీ చెప్పే ముందు నా తెలుగు యొక్క, నా మాతృభాష యొక్క నరనరాలలో జీర్ణించుకుపోయిన నా మాతృభాష గొప్పతనం గురించి చెప్పి నేను పాఠ్యాంశంలోకి వెళుతా. నా తెలుగు భాష ఎలా అంటే, అమృతం వర్షించి ఆత్మీయతన్ పంచు తీయ తీయని భాష నా తెలుగు భాష, తన్మయత్వము తోడ తల్లి ప్రేమను పంచు మాధుర్య మాధుర్యమౌ మాతృభాష. నన్నయ్య కవితలో నర్తించి వర్తించి లలిత గోదా ఘోషణ తెలుగు భాష, పోతన్న కంఠాన పొంగిన రసజరి భక్త భాగీరథి నా భాష తెలుగు. సుఖ వివేమన్న పద్యమే సూక్తి తెలుగు, భక్త క్షేత్రయ్య పాడిన పాట తెలుగు, మేటి గురజాడ పల్కిన మాట తెలుగు, సకల కలలకు నిలయంబున సాక్షి తెలుగు, సకల కలలకు నిలయంబున సాక్షి తెలుగు. ఏ భాష ఇంటే తన్మయత్వం పొంగి పొర్లుతుందో, ఏ భాష ఇంటే రోమాలు నిక్కడుచుకుంటాయో, ఏ భాష అయితే ఆదికవి శబ్దశాసనుడు వాగానుశాసనుడు అని బిరుదు పొందినటువంటి నన్నయ్య కవిత్వములో నాట్యమాడిందో, నాట్యము నర్తించి వర్తించి లలిత గోదా ఘోషణ తెలుగు భాష. ఏ భాష అయితే నన్నయ్య కవిత్వంలో పరవలు తొక్కిందో, అంటే వంపు సొంపు నుడికారాన్ని పద్యాల్లో ఇచ్చినటువంటి ఆదికవి శబ్ద శాసనుడి కలంలో జాలువారిన భాష నా తెలుగు భాష. పోతన్న కంటాన పలికేడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుడట, నే పలికిన భవము హరమగునట, పలికిన వేరుండుగాక పలుకగనేలన్నటువంటి పోతన మాత్యుడు. కలమును బట్టి కావ్యమును రచించే, అలమును బట్టి పొలము దున్నే, కలమును బట్టి కావ్యమును రచించే, అలమును బట్టి పొలము దున్నే, కలము హలములోన గనుడురా పోతన లలిత సుగుణ జాల తెలుగు బాలా. పోతన్న కంఠాన పొంగిన రసజరి, పోతన్న కంఠం లోపల నా తెలుగు భక్తి రసంతో పొంగి పొర్లింది. సుఖమివేమన్న పద్యమే సూక్తి తెలుగు, సుఖమివేమన్న పద్యమే సూక్తి తెలుగు అని ఎందుకన్నాడు? గోచీగట్టుకున్నటువంటి రైతు కూడా వేమన పద్యాలని ఈజీగా పాడగలుగుతాడు. కాబట్టి ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి వేరుపోవాడు వెర్రివాడు, కుక్కతో కబట్టి గోదారిదున విశ్వదాభిరామ వినురవేమ. సామాన్యునికి సైతము లోక ధర్మాలు, లోకంలో నడుస్తున్న వ్యవహారాన్ని వివరించినటువంటి వేమన పద్యమే నా తెలుగు. భక్త క్షేత్రయ్య పాడిన పాట తెలుగు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలన్న భక్త క్షేత్రయ్య పాట నా తెలుగు కాదా? సుఖ వివేమన్న పద్యమే సూక్తి తెలుగు, భక్త క్షేత్రయ్య పాడిన పాట తెలుగు, మేటి గురజాడ పల్కిన మాట తెలుగు. కన్యాశుల్క నాటకాన్ని ఆ రోజుల లోపల సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషలో రాసినటువంటి గురజాడ భాషనే నా తెలుగు కాదా? టోటల్గా చెప్పాలంటే సకల కలలకు నిలయంబున సాక్షి తెలుగు, సకల కెలలకు నిలయంబున సాక్షి తెలుగు. నెక్స్ట్, ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాము. వెరీ గుడ్.